నిర్మల్ జిల్లాలో అనాథులైన చిన్నారులు అనేక కథనాన్ని సోమవారం స్వతంత్ర టీవీ ప్రచారం చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో ముతోల్ నియోజకవర్గ నాయకుడు కిరణ్ కొమ్రేవార్ అష్టగ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని కేటీఆర్ చెప్పినట్లు తెలిపారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. 3 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు అనాథలైన పిల్లలిద్దరినీ ఆదుకోవాలని కోరారు. వీళ్ళ పరిస్థితి ఏంది, అమ్మాయి హెల్త్ ఏంది అని చెప్తాం. దాని ప్రకారం మనం ఏదన్నా బానిసై ఒక సొంత తల్లిని కడతీర్చినటువంటి కొడుకు ఆయన చేసినటువంటి అనాలోచితమైన పాశవికమైన చర్యకు ఇద్దరు పిల్లలు అనాథలైనారు ఈరోజు. సో ఈ ఇద్దరు పిల్లల్ని గ్రామస్తులు కంటికి రెప్పలాగా కాపాడుకొని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఇద్దరిని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి పాప పుష్ప ఎవరైతే ఉన్నారో మతి స్థిమితం లేనటువంటి అమ్మాయి, మెంటల్లీ రిటార్డెడ్, ఆ దిశగా ప్రభుత్వాధికారులు గుర్తించి తనకేదైనటువంటి పెన్షన్ సహాయం కానీ మరియు బాలికల వసతి గృహంలో ఉంచి ఫ్యూచర్ తనది రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే గంగాధర్ అనే అబ్బాయి చిన్నతనం నుంచే 9వ తరగతి చదువుకుంటూ చదువు మానేసి ఇప్పుడు కూలీ పనులకు, వ్యవసాయ కూలీ పనులకు ఆ పనులకు వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాధికారులందరినీ విన్నపించేది ఏంటంటే అబ్బాయిని కూడా తన యొక్క భవిష్యత్తుని రక్షిస్తూ తనకి ఉన్నత విద్య అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పేదల పెన్నిధిలాగా ఉంటుంది. కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ప్రభుత్వం అతి త్వరగా ఈ పిల్లల్ని ఇద్దరిని దత్తత తీసుకొని చర్యలు తీసుకొని ఎడల మా పార్టీ తరఫునే ఖచ్చితంగా వీళ్ళకు పునరావాసము ఇప్పిస్తామని గట్టిగా చెప్పడం జరుగుతుంది. దెమ్మత్తుకు బానిసై ఒక సొంత ముదూరు మండలం అష్టగ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. రుద్రాల మరణంతో కేర్ టేకర్గా ఉన్నటువంటి ఆమె వద్ద ఉన్న పిల్లలు అనాథలయ్యారు. ఆ పిల్లవాడు గంగాధర్ కుటుంబ కలహాలతో చదువు కూడా మానేశాడు. 9th క్లాస్కి. పాప 4th క్లాస్లో చదువుతుంది. ఆ పిల్లల్ని అక్కడ వారి స్థితిగతులను చూసి చాలా చరించడం జరిగింది. ప్రభుత్వ పరంగా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్లో చేర్పించడం కానివ్వండి, ఆ అమ్మాయిని బాలసదనంలో చేర్పించడం కానివ్వండి జరుగుతుంది. అట్లాగే వాళ్ళ నానమ్మ రేషన్ కార్డులో మెంబర్లుగా వాళ్ళ పేరు లేకుండా ఇటీవల పెట్టుకున్న దరఖాస్తులో వాళ్ళకి శాంక్షన్ వచ్చింది. ఆ శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చేసి వాళ్ళకు 12 కిలోల బియ్యం ఇవ్వడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ వంతు సాయంగా పిల్లలకు ఆర్థిక సహాయమును రైస్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందడానికైనా పై అధికారులకు నివేదిక పంపి